ఈ రోజు లక్ష్మణ్ గారు ఇందాక కూడా ఒక మాట మాట్లాడాడు వర్మ గారు. బుడమేర గేట్లు ఎత్తేసాడు చంద్రబాబు అని. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ కింద జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యే కార్యకర్తల వరకు బుడమేర అనేది ఒక నది కాదు, దానికి గేట్లు ఉండవు, అదొక కాలువ, దానికి గండి పడిద్ది, దానికి గేట్లు ఎవడు అమర్చడు. ఆ విషయాన్ని ఫస్ట్ మీరు అందరూ క్లారిటీ తెచ్చుకోవాలి. వర్మ గారు వర్మ గారు రెగ్యులేటర్ అలపట్ చేసి దానికి 11 గేట్లు అలపట్ చేశారు. వాస్తున్నా కదా, 11 గేట్లు ఎందుకు ఎత్తేసారు మీరు? దానికి సమాధానం చెప్పండి. వర్మ గారు 11 గేట్లు ఎందుకు ఎత్తేసారు? రెగ్యులేటరీ కట్టడానికి కారణం ఏంటి సార్? రెగ్యులేటరీ కట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే సార్ చిన్న క్లారిఫికేషన్ సార్, ఎప్పుడైతే బుడమేరు నుంచి వచ్చినటువంటి వాటర్ అక్కడ ఎప్పటికొట్ల నుంచి కన్నయ్యి మన కృష్ణ నదిలో కలుస్తుంది. ఇంకా వేరే తెల్లని వచ్చామో కుడికాలంలో కలుస్తుంది. ఇంకా వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యేటప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ముందుగానే అసలు ఎక్కడైతే కృష్ణా నదిలోకి వాటర్ వచ్చి మళ్ళీ అటువైపు మునిగిపోతాం. ఇప్పుడు వాళ్ళందరూ సేఫ్ గా ఉంటే చాలు, మళ్ళీ దాని మీదకి వెళ్ళొద్దు. అజయ్, ఇంకా ఎవరున్నారు? రెడ్ బుక్ ఓపెన్ అయిందా? వర్మ గారు ఇక్కడ రెడ్ బుక్ తోటి ఏం సంబంధం లేదు సార్. ఎందుకంటే బేసికల్ గా గతంలో ఎవరైతే లోకేష్ అన్నని హేళనగా మాట్లాడారు, ఇదే కొడాలని నందిగం సురేష్, జోగి రమేష్, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, ఇట్లా పేర్లు వరుస పెట్టి చదువు. రోజా అసలు ఇంకా ఆవిడైతే చెప్పాల్సిన అవసరం లేదు, డాన్స్ వేసేసింది ఆవిడైతే కంప్లీట్ గా. రెడ్ బుక్ అనేది సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పులు చేసిన వాళ్ళ గురించి. ఆ రెడ్ బుక్ లో ఇప్పుడు నాకు తెలిసి రెడ్ బుక్ నిజంగా మేము తెరవటం మొదలు పెడితే ఫస్ట్ అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను బ్రహ్మ గారు, రెడ్ బుక్ లో మొట్టమొదటి పేజీ మొట్టమొదటి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. అతన్ని మొదలు పెట్టిన తర్వాత ఎవరైనా సరే కాదండి, ఇంకా మెయిన్ దానికే వేసారు సార్. ఇప్పుడు రెడ్ బుక్ అనేది మెయిన్ ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడు రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని.